ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న సమగ్ర ఎక్మో కాన్ఫరెన్స్ ఎక్మాన్ గుంటూరు 2026 వైద్య రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఐఏసీసీఎం గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో భారతదేశంలో ఉన్న ఏకైక ఎక్మో సిమ్యులేషన్ మానిక్విన్ గుంటూరుకు తీసుకురావడం విశేషం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల ప్రముఖ ఆసుపత్రుల నుంచి క్రిటికల్ కేర్ నిపుణులు, అనస్థీషియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఎక్మో చికిత్స విధానంపై వైద్యులకు అవగాహన పెంపొందించడం, భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్మో ప్రోగ్రాంల అభివృద్ధికి దోహదపడడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా నిపుణులకు శిక్షణ ఇవ్వడం ఈ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు డాక్టర్ విశ్వజ్యోతి యక్కల, డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ కాటూరి, డాక్టర్ నల్లపనేని శిల్పా చౌదరి, డాక్టర్ ఉదయ్ శంకర్ కేసన, డాక్టర్ భరత్ కుమార్ పాములపాటి, డాక్టర్ అనుష మోడేపల్లి తెలిపారు. జాతీయ స్థాయి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనుభవం, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, ఎక్మో అవగాహన సెషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా జరుగుతున్న ఈ అరుదైన అకాడమిక్ కార్యక్రమాన్ని వైద్య నిపుణులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ సిమ్యులేషన్ స్టేషన్ ఎక్మో సిమ్యులేషన్ స్టేషన్ అనేది ఒక్కటే ఉంది ఇండియా మొత్తంలో. సో అది వీఆర్ బ్రింగింగ్ ఇట్ హియర్ టు ద గుంటూరు అండ్ టుమారో వీఆర్ హ్యావింగ్ ఎ వర్క్షాప్ విత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ సిమ్యులేషన్ మానిక్విన్. సో దిస్ ఈస్ యూనిక్ వర్క్షాప్ వీఆర్ కండక్టింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గుంటూరు అండ్ నాట్ ఇన్ గుంటూరు, ఇన్ ఆంధ్రప్రదేశ్. పేరు ఏంటంటే ఎక్మోకాన్ గుంటూరు 2026. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్మో అన్నది మనం రీసెంట్గా చాలా వింటున్నాం. పోస్ట్ కోవిడ్ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఒకప్పుడు వెంటిలేటర్ పెడితేనే ఇంకా లాస్ట్ స్టేజెస్లో పెడతాం అనుకున్నారు. అలాంటిది వెంటిలేటర్ మీద ఎన్నో ప్రాణాలు బ్రతికించాం. వెంటిలేటర్ కూడా స్టేజ్ దాటిన తర్వాత ఎక్మో అంటారనమాట. అంటే కంప్లీట్ ఆర్టిఫిషియల్ సపోర్ట్ ఊపిరితిత్తులకి, గుండెకి. సో ఈ ఎక్మో సపోర్ట్ అనేది మన రీసెంట్గా బాలసుబ్రహ్మణ్యం, జయలలిత గారికి పెట్టారని వింటాం అనమాట. మన గుంటూరులో కూడా ఎంతోమంది డాక్టర్లు కూడా సఫర్ అయ్యి దీని మీదకి ఎక్మోకి వెళ్ళి, అంటే 100లో 1 2 బతికేది అనేది ఉండేది. అలాంటిది రీసెంట్గా మనం తొందరగా పెట్టడం, దానివల్ల అవుట్పుట్స్ బాగుంటాయి అన్నమాట దీంట్లో. సో అందుకని మనం ఏం చేస్తామంటే దీని ఎక్స్పీరియన్స్ ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా తక్కువ. మనకి హైదరాబాద్ ఇటు ఎక్కువ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో తక్కువ. సో ఇది ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా బాంబే నుంచి ఆర్గనైజేషన్ వాళ్ళ సహాయంతో అక్కడి నుంచి వాళ్ళ టీము సిమ్యులేషన్ మానిక్విన్ అంటారు. అంటే మన ప్రాక్టీసింగ్ అనమాట. ఎక్మో ఎట్లా క్యాలిక్యులేషన్స్ పెట్టాలి దాని గురించి ఈ ప్రాక్టీసింగ్ మానిక్విన్ మన గుంటూరు లాంటి సిటీకి తెప్పించి 2 రోజుల కాన్ఫరెన్స్ అనమాట. అంటే చిన్న ఈజీగా చేశారు కాదు. ఎక్మో మిషన్ మనం వేరే చోట నుంచి ప్రొక్యూర్ చేయాలి. సిమ్యులేషన్ మానిక్విన్ బెంగళూరు, బాంబే నుంచి రావాలి మనకి అంబులెన్స్లో. సో స్పీకర్స్ మనకి బెంగళూరు, బాంబే నుంచి వస్తున్నారు. డెలిగేట్స్ కూడా ఏంటి మనకి ఇక్కడ మనకి రమేష్, కిమ్స్, మణిపాల్, ఓకేనా, ఆయుష్. సో ఇట్లానే నెల్లూరు, ఒంగోలు, కరీంనగర్, హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చారు ఈ కాన్ఫరెన్స్ కోసం. సో అంటే ఈ కాన్ఫరెన్స్ చేయడం అంత ఈజీ కాదు. అంటే బడ్జెట్ కన్స్టెంట్స్తో పాటు స్పీకర్స్ని అడ్జస్ట్ చేయడం, ఈ ఎక్విప్మెంట్ తేవడం, ఓకేనా. సో వీళ్ళందరూ వచ్చిన డెలిగేట్స్ కూడా అందరూ నెంబర్ 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది క్రిటికల్ కేర్లో. సో ఎక్మో మీద అవగాహన. సో ఎక్మో ఈజ్ న్యూ వెంటిలేటర్ అనమాట. ఒక 4-5 ఏళ్ళు పోయాక అంటే మనిషి ప్రాణానికి విలువ అనమాట. చిన్నపిల్లలు కానీ, సివియర్ స్వైన్ ఫ్లూ కానీ, ఏదన్నా కానీ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏదైనా చివరి దాకా మనం బిందు మేడం ఐఎస్సీసీఎం గుంటూరు బ్రాంచ్ నుంచి చేస్తున్నామండి. ఐఎస్సీసీఎం అనేది క్రిటికల్ కేర్ మెడిసిన్ బ్రాంచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క హాస్పిటల్లో క్రిటికల్ కేర్ టీమ్ లీడ్ చేస్తున్న వాళ్ళు. అండ్ మైసెల్ఫ్ డాక్టర్ జ్యోతి, నేను ఆదిత్య హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. తను డాక్టర్ చాణక్య ఫ్రమ్ రమేష్ హాస్పిటల్, డాక్టర్ భరత్ ఫ్రమ్ రమేష్ హాస్పిటల్ అండ్ డాక్టర్ శిల్పా తను కూడా రమేష్ హాస్పిటల్ నుంచి, శ్రీ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామకృష్ణ, కిమ్స్ నుంచి డాక్టర్ అనుష, కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ శ్రీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఉదయ్ అండ్ నెక్స్ట్ డాక్టర్ బిందు, తను కూడా కిమ్స్ నుంచి వచ్చారు. సో మేమందరం క్రిటికల్ కేర్ లీడింగ్ బ్రాంచెస్ నుంచి ఎందుకు ఎక్మో కండక్ట్ చేస్తున్నామంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఎక్మో జరుగుతుంది, ఎక్మో మీద పేషెంట్ ఇంప్రూవ్ అవుతారు అని తెలుస్తుంది. కానీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఇక్కడే జరిగితే మనం ఎక్మో పెట్టగలము, మనం ఇక్కడ చెయ్యగలము అని. ఆల్రెడీ ఇక్కడ ఎక్మో రమేష్ హాస్పిటల్స్లో, కిమ్స్లో ఇలాంటి హాస్పిటల్స్ అన్నింటిలో జరుగుతున్నాయి. సో అవేర్నెస్ పెరిగితే ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్మో మనం ప్రొవైడ్ చేయగలమనే ఉద్దేశంతో మెయిన్ మేము నేషనల్ స్పీకర్స్తో కోఆర్డినేట్ చేసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా క్రిటికల్ కేర్ బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఐఎస్సీసీఎం నేషనల్ బ్రాంచ్ నుంచి, అలాగే ఎక్మో సొసైటీ నుంచి వచ్చింది. స్పెషాలిటీ అందరూ చెప్పినట్టు
సిమ్యులేషన్ మ్యానిక్వేన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హ్యాండ్స్ ఆన్, అంటే వినడంతో పాటు నేర్చుకోవడం, మనకు ప్రాక్టికల్గా ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది పూర్తిగా దాని మీద చూపిస్తారు. సో ఇది మెయిన్ ఏంటంటే క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో ఏమేం చేయగలము, ఎంతవరకు చేయగలము, అండ్ నేషనల్ లెవెల్లో చేయగలిగేవి కూడా గుంటూరులో చేయగలము అనే అవేర్నెస్. డాక్టర్స్కి కూడా ఐడియా ఉండదు అన్నిటి గురించి, అందుకని వాళ్ళకి అవేర్నెస్ పెంచడం కోసం చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఇక్కడ కండక్ట్ చేస్తున్న ఎవరైతే ఆర్గనైజింగ్ టీం ఉందో గుంటూరు నుంచి, వాళ్ళ